హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ క్వశ్చన్ చూడండి. దేశంలోని తొలి గ్రామీణ గార్బేజ్ కేఫ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ గ్రామం పేరేంటి? ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రాష్ట్రం, ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పాయింట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆ గ్రామం పేరేంటంటే మైన్పాట్. మైన్పాట్ అనే ఒక గ్రామము. ప్రత్యేకత ఏంటంటే ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ విధంగా వార్తల్లోకి వచ్చింది? దేశంలోనే, మన భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామీణ గార్బేజ్ కేఫ్. గార్బేజ్ కేఫ్ అంటే అర్థం ఏంటంటే ఈ కేఫ్, ఈ హోటల్లో కామన్గా మనం ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు, అది టిఫిన్ కానివ్వండి లేదంటే లంచ్ కానివ్వండి, ఆర్డర్ చేసినప్పుడు మనం డబ్బులను చెల్లిస్తాము. ఈ గార్బేజ్ కేఫ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి డబ్బులకు బదులుగా ఏం చెల్లించాలంటే ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా మన ఇండ్లలో, లేదా డొమెస్టిక్గా ఉంటున్న ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ వేస్ట్, లేదంటే ప్లాస్టిక్ కవర్స్, ఇటువంటివి కేజీ చొప్పున. సో 1 కేజీ ప్లాస్టిక్ వేస్ట్ని ఈ గార్బేజ్ కేఫ్లో ఇచ్చారనుకోండి, వాళ్ళకు మీల్స్ కానివ్వండి లేదా దానికి సరిపడా టిఫిన్ కానివ్వండి అలా ప్రొవైడ్ చేస్తారు. అంటే డబ్బులు లేకుండా డబ్బుల స్థానంలో ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కలెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఏం చేయబోతున్నారు వీరంటే పర్యావరణాన్ని పరిరక్షించబోతున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో భయానక సమస్య. ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే దట్ కాజెస్ క్యాన్సర్, చాలా ప్రమాదము. అటువంటి ప్లాస్టిక్ని అడ్డుకట్ట వేయడంలో భాగంగా గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా ఈ కేఫ్లో కలెక్ట్ చేసేసి దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం కానివ్వండి, అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిధిలో దీన్ని ప్రత్యేకంగా రీసైకిల్ చేయడం కానివ్వండి, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా? అలాంటి ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది. ఇక అబ్జర్వ్ చేస్తే ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో అంబికాపూర్ అనే ఒక అర్బన్ ఏరియా, అక్కడ గార్బేజ్ కేఫ్ ఏర్పాటైంది. అది 2019లో అప్పుడు సూపర్లేటివ్గా వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే తొలి అర్బన్ గార్బేజ్ కేఫ్, అది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే. సో లింక్ చేసుకోండి. ఇక పర్యావరణానికి సంబంధించిన ఒక అంశంగా లింక్ చేసుకోండి ఈ టాపిక్ని. కొన్ని టాపిక్స్ని మనం డిస్కస్ చేసేటప్పుడు లేదా నేర్చుకునేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ కానివ్వండి, థీమ్స్ కానివ్వండి, వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఏడాది కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం ఏ తేదీని జరుపుకుంటాము? ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ కూడా. ఏంటంటే June 5. సో June 5 వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? బీట్ ప్లాస్టిక్ లేదా ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ని అడ్డుకట్ట వేయాలి, నివారించాలి అని చెప్పేసేసి. మరి ఈ సంవత్సరము ఈ ఇంపార్టెన్స్ ఉన్న డేకి హోస్ట్ కంట్రీ ఏంటంటే సౌత్ కొరియా. లింక్ చేసుకోండి. అండ్ ఈరోజు కూడా అబ్జర్వ్ చేసి, ఈరోజు సెప్టెంబర్ 26 కదా, ప్రత్యేకతని ఈ టాపిక్ ఏమైనా లింక్ చేసుకోవచ్చా అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ హెల్త్ డేని సెప్టెంబర్ 26న ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాము. లింక్ చేసుకోండి. ఓకేనా? June 5 మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన డేట్ లేదా డే. ఓకేనా? సరిపోతుంది. ఇక స్క్రిప్ట్ని చూస్తే మైన్పాట్ ఎక్కడుందన్నాను? ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్గుజా మైన్పాట్ గ్రామంలో దేశంలోనే తొలి గ్రామీణ గార్బేజ్ కేఫ్ ప్రారంభమైంది.
ఈ కేఫ్లో నగదుకు బదులుగా వినియోగదారులు కన్జ్యూమర్స్ ప్లాస్టిక్ ఇస్తే వారికి ఆహారం అనేది దక్కుతుందంట. ఇది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేపట్టిన పరిశుభ్రత ప్రమాణాలు పెంచే ఒక ప్రయోగాత్మక కార్యక్రమము. స్వచ్ఛ భారత్ అభియాన్ మనం చూస్తున్నాము. భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే 2014 మే మంత్లో నరేంద్ర మోదీ ఎరా స్టార్ట్ అయింది భారతదేశంలో. అదే సంవత్సరంలో అక్టోబర్ 2 రోజున స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ని కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు అమలవుతుంది అద్భుతంగా. ఓకేనా, సరిపోతుంది. ఉద్దేశం ఏంటంటే కేఫ్ లక్ష్యాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎరాడికేట్ చేయడము, తగలబెట్టే లేదా తక్కువ ధరకు వ్యర్థంగా పారేసే ప్లాస్టిక్ని వినియోగంలోకి తేవడం అనేది ఇక్కడ ఉద్దేశం. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఇటువంటి గ్రామీణ పరిశుభ్రత అన్నీ కూడా లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఓకేనా. మైన్పాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా వరకు ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్. టూరిస్టర్లను లేదా పర్యాటకులను ఆకర్షించే ఒక గమ్యస్థానంగా పేరుంది. దీన్ని మినీ టిబెట్ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ టిబెటన్ శరణార్థులు కానివ్వండి వాళ్ళని ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సరిపోతుంది. రైట్, ఎనఫ్. ఈ విధంగా చూడండి. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ అర్బన్ ఏరియాస్లో 2019లో అంబికాపూర్, ఇది కూడా ఛత్తీస్గఢ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో విజిబుల్ అవుతుంది. ఓకేనా, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే మనకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసేనే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్ కూడా, పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో, నేను మీ ముందుకు తీసుకొచ్చిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా భారీ ఆఫర్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది ఈ విజయదశమి పండుగని దృష్టిలో ఉంచుకొని. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కోర్స్ని అవైల్ చేసుకోండి. బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ అనేది ప్రతి కోర్స్ పైన అందుబాటులో ఉంటుంది. ఓకేనా. ఇకపోతే మీకు అందులో డైలీ సిఏ అనే ఒక కోర్స్ ఉంటుంది. డైలీ సిఏ మీకు డైలీ ఈవినింగ్ 7 o'clock యూట్యూబ్ ద్వారా మీకు వీడియోని అందిస్తున్నాను కదా. ఈ క్లాస్లో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇది శాంపుల్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో డైలీ సిఏ కోర్స్లో అందుబాటులో ఉంటుంది. అందులో డైలీ సిఏకి సంబంధించిన టెస్ట్లని కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో క్లాస్ విన్న తర్వాత, స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ టెస్ట్లని ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డేకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ కోర్స్ పైన భారీ ఆఫర్ ఉంది. సో ఇక్కడ అభ్యర్థుల బెనిఫిట్ కోసము చాలామంది అభ్యర్థులు కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి మన డైలీ సిఏ కోర్స్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించి అరౌండ్ ఒక 7-8 డేస్కి సంబంధించి కంటెంట్ని ఫ్రీ పీడిఎఫ్లని అందుబాటులో ఉంచాను. శాంపుల్ పీడిఎఫ్స్గా చూడండి. ఓకేనా. సో సేమ్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో అదేవిధంగా మీకు ప్రతి రోజుకి సంబంధించిన పీడిఎఫ్ అనేది అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అండ్ సో CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, మీకు కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేస్తూ ఎవ్రీ 15 days సంబంధించి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, SNT అలాగా. దాంతోపాటు మ్యాగజైన్స్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఆ కోర్స్ ఏదైతే ఉందో అందులో కూడా December 31st, 2025 వరకు కంటెంట్ అనేది మీకు అప్లోడ్ చేయబడుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఈ ఆఫర్ పీరియడ్లో అభ్యర్థులందరూ కూడా ఈ కోర్సెస్ ఏవైతే ఉంటుందో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అగ్ని ప్రైమ్ క్షిపణి రైలు ఆధారిత ప్రయోగం అనేది విజయవంతము. రైల్ బేస్డ్ అంటే ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ని ఆధారంగా చేసుకొని, ట్రైన్ని బేస్గా చేసుకొని ఒక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది సైన్యం అవసరాల కోసము. మరి ఇక్కడ ఈ టాపిక్లో చూడాల్సింది ఏంటంటే ఈ క్షిపణి పేరేంటి, అగ్ని ప్రైమ్. దీన్ని తయారు చేసిన సంస్థ లేదా సంస్థలు ఏంటి, దీని యొక్క పరిధి ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల కోణంలో రక్షణ రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు మనము అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ నివేదికలే కానివ్వండి, రక్షణ రంగ దిగుమతులే కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దేనికి ఆమోదముద్ర వేస్తుందని కానివ్వండి, లేదా రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలే కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తే కానివ్వండి, ఇలా సెగ్మెంట్స్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా టెస్ట్ అగ్ని ప్రైమ్ మిసైల్, అగ్ని ప్రైమ్
అగ్ని ప్రైమ్ మిసైల్ ఫ్రమ్ రైల్ బేస్డ్, రైలుని ఆధారంగా చేసుకొని. సో ఇక్కడ బేస్డ్ ట్రైన్, రైల్ బేస్డ్ లాంచర్ విత్ 2000 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్, అంటే 2000 కిలోమీటర్ల సుదూర లక్ష్యంలోని ఏ టార్గెట్నైనా కూడా ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల రైల్ బేస్డ్ మిసైల్ టెస్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ మిసైల్ని పరీక్షించారు? అగ్ని ప్రైమ్. మరి ఆ మిసైల్ని తయారు చేసిన సంస్థలు ఏంటి? సో ఇక్కడ సంస్థ రక్షణ రంగానికి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఏంటి? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958 ఇయర్లో ఏర్పాటైన సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ప్రస్తుతం డిఆర్డిఓకి చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ ఇస్తున్నాను మీకు, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. సో డిఆర్డిఓ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక సంస్థ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సంయుక్తంగా అగ్ని ప్రైమ్ క్షిపణిని తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో రీసెంట్గా మనం ఈరోజు ప్రత్యేకంగా చూస్తున్నాం ఈ టాపిక్ని, వార్తాపత్రికల్లో చూస్తున్నాము, టీవీ ఛానల్స్లో కూడా వీడియో అనేవి మనం చూస్తున్నాము. ఓకేనా? సో అగ్ని ప్రైమ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి అగ్ని సిరీస్లోని తదుపరి తరం క్షిపణి ఇది అంట. ఓకేనా? లక్ష్యం. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క రేంజ్ చూడండి, సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? రైట్. సో రైలు ఆధారిత లాంచింగ్ లేదా మిసైల్ని లాంచ్ చేసే టెక్నాలజీని కలిగిన దేశాల్లో భారతదేశం ఇప్పుడు చేరిందంట. సరిపోతుంది. ఓకేనా? సో ఇక అగ్ని మిసైల్స్ గురించి మనం తరచు చూస్తూ ఉంటాం కదా. అగ్ని మిసైల్స్లో రేంజెస్ చూద్దాము. అగ్ని 1 మిసైల్, దాని రేంజ్ వచ్చేసి 700 to 900 కిలోమీటర్స్ పరిధి. అగ్ని 2 2000 to 2500 కిలోమీటర్స్ లక్ష్యాన్ని టార్గెట్గా చేసుకుంటుంది. అగ్ని 3 and 4 3500 to 4000. ఇక అగ్ని 5 up to 5000. ఓకేనా? అండ్ అగ్ని ప్రైమ్ టెక్నాలజీ పరంగా అగ్రగామిగా ప్రస్తుతం ఉంది. సరిపోతుంది. ఓకేనా? సరిపోతుంది. బ్యాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్. ఇక బేసిక్స్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అనే సంస్థ 2003 ఇయర్లో ఏర్పాటైంది. ఇక డిఆర్డిఓ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక నెక్స్ట్ రీసెంట్గా కమిషనింగ్, డీకమిషనింగ్ అని చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ నేవీలో చాలా షిప్పులని కమిషనింగ్ చేయడం గురించి డిస్కస్ చేశాము. కొన్నేమో డీకమిషనింగ్కి సంబంధించి. కమిషనింగ్ అంటే ఏంటంటే సేవలను ప్రారంభించడం, ఇప్పుడే వాటి సేవలు ప్రారంభమన్నట్టు. డీకమిషనింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడ్కోలు పలకడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం, మన త్రివిధ దళాల్లో ఒకటి వైమానిక దళం. వైమానిక దళంలో దాదాపు 6 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన MiG-21 ఫైటర్ జెట్ని ఇటీవల వీడ్కోలు పలకడం అనేది చూస్తూనే ఉన్నాం. మనము డీకమిషన్ చేసేసారు. రష్యా నుండి అనే కంటే కూడా సోవియట్ నుండి మనం దిగుమతి చేసుకున్న MiG-21 యుద్ధ విమానాల వీడ్కోలు చూసాము. ఫ్లయింగ్ కోఫెన్స్ అని వాటి పేరు కూడా పెట్టారు. పాపం పక్కన పెట్టండి. మరి వాటిని డీకమిషనింగ్ చేశారు కాబట్టి వాటి స్థానాన్ని భర్తీ చేయడానికి అధునాతన యుద్ధ విమానాలు కావాలి కదా. అందులో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్, తేజాస్ యుద్ధ విమానాల కోసము కొనుగోలు కోసము ఒక అతిపెద్ద ఒప్పందం అనేది కుదిరింది. ఓకేనా? సో కాంట్రాక్ట్ సైన్డ్ విత్ HAL ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 97 తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ MK-1A. తేజాస్ యుద్ధ విమానాలని గుర్తుపెట్టుకోండి, రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా. ఇక్కడ ఎగ్జామినేషన్లు ఏమడుతారంటే తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ MK-1A లేదా తేజాస్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న సంస్థ ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఇటీవల తరచు వార్తలకు వస్తుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ రీసెంట్గా ఇస్రో ఒక సాంకేతిక బదిలీ చేసింది HALకి. దేని విషయంలో సాంకేతిక బదిలీ చేసింది గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రీసెంట్గా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంటుంది కదా, SSLV, ఆ లాంచ్ వెహికల్స్ టెక్నాలజీ బదిలీని ఇస్రో దేనికి అధికారికంగా ఇచ్చింది అంటే HALకి. గుర్తుపెట్టుకొని లింక్ చేసుకోలేదని ఒక టాపిక్ చదువుతున్నప్పుడు. సో అటువంటి HALకి ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది భారత రక్షణ శాఖ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే September 25 అంటే నిన్నటి రోజున భారత రక్షణ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు, డిఫెన్స్ పరిధిలోనే త్రివిధ దళాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది. మరి
రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ స్వదేశీ యుద్ధవ్యం తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ MK1E అనేది అధునాతన సామర్థ్యం కలిగిన మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ విమానం మన దేశంలో తయారవుతుంది. ఓకేనా. ఈ ఒప్పందం విలువ వచ్చేసి 62,370 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 62,370 కోట్ల రూపాయలు. ఒప్పందం ముఖ్య అంశాలు: మొత్తం ఎన్ని విమానాలు సేకరిస్తారంట? HAL నుండి 97, అందులో 68 ఏమో సింగిల్ సీట్ యుద్ధ విమానాలు, సింగిల్ సీట్ ఉంటుంది. 29 ఏమో ట్విన్ సీట్ ట్రైనింగ్ వేరియంట్స్, ట్రైనింగ్కి ఉపయోగపడతాయి. ఓకేనా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎవరికి ఇస్తారు? రక్షణ శాఖ ఇస్తారు. మరి రక్షణ శాఖ పరిధిలోని వేటికి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఒప్పందానికి. నిన్నటి రోజున అధికారికంగా జరిగింది. రైట్. సో ఎవరు తయారు చేస్తున్నారు ఏంటి, మరి ప్రత్యేకతలు ఏంటి? తేజాస్ యుద్ధ విమానం యొక్క ప్రత్యేకతలు: అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టము, అతని రాడార్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. మరి మొదటి తేజాస్ విమానం IAFలో ప్రవేశించిన సంవత్సరం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సేవలు అందిస్తున్నాయి తేజాస్ యుద్ధ విమానాలు 2016 నుండి. రైట్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. 1940 ఇయర్లో ఏర్పాటైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 భారత రాష్ట్రపతి ప్రధాన కమాండర్, లేదా మొత్తం ఆర్మీ మొత్తానికి కూడా మనకు భారత రాజ్యాంగంలో చూస్తాము సర్వ సైన్యాధిపతి ఎవరు భారతదేశంలో అంటే రాష్ట్రపతి. ఓకేనా. ఇక సూపర్లేటివ్స్. ఇందాక చెప్పానుగా సూపర్లేటివ్స్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రము వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే. దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ సెప్టెంబర్ 30th రోజున. ఎక్కడ? ఢిల్లీలో. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? దీని కెపాసిటీ ఏంటి చూస్తే సరిపోతుంది. సో సూపర్లేటివ్ టాపిక్స్ పైన ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం సింగిల్ లైన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో 2025 సెప్టెంబర్ 30న ఢిల్లీ జల్ బోర్డ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఢిల్లీలోని ఓక్లా వద్ద నిర్మించిన 124 MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే సామర్థ్యం కలిగిన ఆసియాలో అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రంను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏషియాస్ లార్జెస్ట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. సరిపోతుంది. ఎక్కడ? ఓక్లా, ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో. ఓకేనా. ఈ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వము సహకారులుగా ఉన్నారు. ఓకేనా. ఓక్లా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆ ప్లాంట్ పేరేంటి? ఓక్లా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓక్లా సౌత్ ఢిల్లీలో ఉంటుంది. సో దీని కెపాసిటీ ఏంటి? ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది 2019 నుండే ప్రారంభమైంది, ఇప్పుడు పూర్తయిపోయింది. ఓకేనా. దాదాపు 40 లక్షల మంది ఢిల్లీ వాసులు ప్రయోజనం పొందుతారు ఈ ప్లాంట్ అనేది ఇప్పుడు ప్రారంభమైతే. ప్రధాన సంస్థలు ఢిల్లీ జల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఢిల్లీ ప్రభుత్వము నిర్మించడం జరిగింది. సరిపోతుంది. ప్రాజెక్ట్ లక్ష్యాలు: యమునా నది శుద్ధి గంగా యాక్షన్ ప్లాన్లో భాగంగా చేస్తారు. సో నదులను శుద్ధి, వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయడం అనేది ఇక్కడ ఉద్దేశము. సో పునర్వినియోగానికి తగిన నీటి ఉత్పత్తి, పారిశ్రామిక, ఉద్యానవన, శుభ్రపరిచే అవసరాల కోసం ఉపయోగిస్తారు. సరిపోతుంది. ఓకేనా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2014. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే CR పాటిల్ గారు. ఓకేనా. సో ఢిల్లీ జల్ బోర్డ్ 1998 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టాపిక్ పాట్నా, బీహార్లో. సో ఇది కూడా సూపర్లేటివ్ టాపికే. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కొన్ని సంస్థల గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది చూడాలి. నోడల్ మినిస్ట్రీ ఏంటో చూడాలి. ఇటువంటివి ఉంటాయి. అపెడా అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇస్ ద కీవర్డ్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనగానే కామర్స్ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా అంటే పీయూష్ గోయల్ గారు. ఇంకా కొన్ని సంస్థలు ఉంటాయి. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదే మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇలా చూడాలి.
ఏదైనా ఒక సంస్థ వార్తల్లోకి వచ్చినప్పుడు. సో అపెడా రీసెంట్గా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా భారతి అనే ఒక ఇనిషియేటివ్ కూడా వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో ముఖ్యంగా జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మరియు వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయడంలో అపెడా కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి అపెడాకి సంబంధించి తొలి లేదా మొట్టమొదటి ఫస్ట్ రీజనల్ సెంటర్ అనేది, రీజనల్ కార్యాలయం అనేది, ప్రాంతీయ కార్యాలయం అనేది ఎక్కడ ఏర్పాటైంది అంటే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో. గుర్తుపెట్టుకోండి, ఇటీవల తరచూ బీహార్ రాష్ట్రం వార్తల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో 2025 సెప్టెంబర్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా యొక్క మొదటి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు, రీజనల్ సెంటర్ని. ఓకేనా. సో ఈ కార్యాలయం ద్వారా రైతులు, ఎగుమతిదారులు మరియు రైతు ఉత్పత్తి ప్రత్యక్ష మద్దతు లభిస్తుంది. ప్రారంభ కార్యక్రమ విశేషాలు పాట్నా బీహార్లో జరిగింది. సో సరిపోతుంది. ఓకేనా. బీహార్ వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడం, అపెడా అంటేనే వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిందని గుర్తుపెట్టుకోండి. రైట్. అపెడా అనే సంస్థ 1985 ఇయర్లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తోంది. ఓకేనా. అపెడా కార్యాలయం వచ్చేసి, ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అంటారు, న్యూఢిల్లీ. ఇప్పుడు రీజనల్ కార్యాలయము ఎక్కడ, మొట్టమొదటిదే బీహార్లోని పాట్నా. సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందము, కాగ్ సిబిడిటి మధ్య కుదిరిన ఒప్పందము. కాగ్ సిబిడిటి సంస్థల గురించి చూద్దాం. ఫస్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము. మనం లాస్ట్ 3 days బ్యాక్ అనుకుంటాను సబ్జెక్ట్ కండిషన్. కాగ్కి సంబంధించిన ఒక రిపోర్ట్ని మనం డిస్కస్ చేశాము. రాష్ట్రాల స్థితిగతులపై కాగ్ నివేదిక అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. పక్కన పెడితే ఫస్ట్ కాగ్ గురించి చూద్దాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రస్తుతం సంజయ్ మూర్తి గారు కాగ్గా ఉన్నారు భారతదేశంలో. కాగ్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం యూనియన్ గవర్నమెంట్ గురించి ఇక్కడ చూస్తాము. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, బైకామరలిజము, ఇవన్నీ చూస్తాము. జ్యుడిషియరీ. ఇక చివరిగా పార్ట్ 5లో ఆర్టికల్ 148 నుండి 151 వరకు మనం కాగ్ పదవి గురించి చూస్తాము. కాగ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 148 కాగ్ని నియమించే అధికారము రాష్ట్రపతి కల్పించింది రాజ్యాంగము. కాగ్ నివేదికను రాష్ట్రపతి సమర్పిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 151. ఇప్పుడు కాగ్గా సంజయ్ మూర్తి గారు ఉన్నారు. ఇక కాగ్ పక్క పెట్టండి. సో సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనము ఎకానమీలో ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను వ్యవస్థ అనే టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు పన్నుల రకాలు చూస్తాము. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఉదాహరణకు తీసుకుంటే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి, కీలకం. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం అనుకోండి, జిఎస్టీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించిన కీలక సంస్థ, ఆ సంస్థకి సంబంధించిన చీఫ్. కాగ్ మధ్య కుదిరిన ఒప్పందము. ఎందుకోసము ఈ ఒప్పందం అనేది కుదిరింది చూస్తే సరిపోతుంది. రీసెంట్గా సెప్టెంబర్ 23 రోజున భారత ప్రధాన నియంత్రక మరియు ఆడిటర్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఓకేనా, వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా లక్ష్యం ఏంటి అంటే ఈ ఒప్పందం ద్వారా శిక్షణ, పరిశోధన, సాంకేతిక రంగంలో పరస్పర సహకారంతో పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఉద్దేశం అంట. సో ఇరు సంస్థలకు సంబంధించి శిక్షణ, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారము, సో మ్యూచువల్గా కోఆపరేషన్ అందించుకోవాలని చెప్పేసి శిక్షణ కార్యక్రమాల భాగస్వామ్యము, ఆర్థిక విధానాల పరిశోధన, డేటా ఆధారిత ఆడిటింగ్, టెక్నాలజీ వినియోగంపై మద్దతు. ఈరోజు కూడా మీరు న్యూస్ పేపర్ చూడండి, అన్నింటిలో కవర్ అయింది. ప్రస్తుతం సిబిడిటి చైర్మన్గా ఎవరున్నారంటే రవి అగర్వాల్ గారు, కాగ్గా ఎవరున్నారంటే సంజయ్ మూర్తి గారు. వీళ్ళు ఒప్పందంపై సంతకం చేశారు. సరిపోతుంది. సో కాగ్కి సంబంధించి ఏంటి, కాగ్ అనే పదవి దేశవ్యాప్తంగా ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకైనా కూడా, ఓకేనా. సిబిడిటి అంటే ఏంటి, ఒప్పంద ప్రయోజనాలు. ఇక నెక్స్ట్ తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడం అనేది, వాళ్ళ పోషణ, ఒకానొక సమయంలో వాళ్ళు డిపెండెంట్స్గా ఉంటారు. వాస్తవానికి చిన్నతనంలో మనం డిపెండెంట్స్, మనల్ని పోషిస్తారు మన తల్లిదండ్రులు. మనల్ని పోషించిన తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ఒకానొక సమయంలో వాళ్ళు డిపెండెంట్స్గా ఉంటారు, మనపైన ఆధారపడతారు.
మరి ఆ సమయంలో వాళ్ళను చూసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత అనేది మన బాధ్యత. కాబట్టి దీని విషయంలో చాలా చట్టాలు కూడా భారతదేశంలో అమలవుతున్నాయి. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు ఏంటి అంటే, ఒక వృద్ధుడికి సంబంధించి సీనియర్ సిటిజన్కి సంబంధించి వాళ్ళ కొడుకు తనను చూసుకోవట్లేడు, ఇంట్లోకి రానివ్వట్లేడు అని చెప్పేసేసి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బాంబే హైకోర్టు విచారణ చేపట్టి తీర్పిచ్చింది. ఆ తీర్పులో ఏం చెప్పారంటే, ఓకే మీ కొడుకు నిన్ను ఇంట్లోకి రానివ్వట్లేడు, నిన్ను చూసుకోవట్లేడు, కానీ నీ కొడుకు వయస్సే 59 ఇయర్స్ ఉంది, తనే ఇక సీనియర్ సిటిజన్గా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే నీ కడుపున పుట్టిన నీ కొడుక్కి ఆస్తిని ఇచ్చేసావో, ఆస్తి పంపకాలు జరిగితే ఆస్తిని ఇచ్చావో, దాన్ని మళ్ళీ తిరిగి నీకు పొందడం అనేది పాసిబుల్ కాదు అని ఇలాంటిది ఒక కేసు తీర్పిచ్చారు. తర్వాత ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వచ్చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, కడుపున పుట్టిన పిల్లలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడం అనేది బాధ్యతగా ఉండాలి అని చెప్పేసేసి, సో ఎప్పుడు ఒకటి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆ చట్టం ప్రకారము, ఉదాహరణకి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వాళ్ళు సంపాదించిన సంపాదన ఆస్తులు ఏవైతే ఉంటాయో పిల్లలకి పంపకాలు చేసిన తర్వాత ఆ పిల్లలు కనుక సీనియర్ సిటిజన్స్ని చూసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళ బాధ్యత చూసుకోవట్లేదు అనుకోండి, ఆ పంపకాలు జరిపిన తర్వాత కూడా మళ్ళీ ఆస్తిని తిరిగి పొందే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఇటువంటివి ఉన్నాయి. సో దాని విషయంలో న్యాయస్థానం ఏం చెప్పిందో చూద్దాము. సో వృద్ధ తల్లిదండ్రుల పోషణ అనేది కేవలం మానవీయ బాధ్యతే కాకుండా చట్టబద్ధమైన బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలకు వారి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ధర్మాసనం తేల్చెప్పింది. కేసు నేపథ్యం ఏంటంటే, జస్ట్ వినండి, కేసు అడిగారు ఎగ్జామినేషన్లో, బట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి. మధ్యప్రదేశ్కు చెందిన 80 ఏళ్ల తండ్రి తన కుమారుడు తనను ఇంట్లోకి రానివ్వట్లేదని, పోషణను కూడా నిరాకరించాడని, ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బాంబే హైకోర్టు ముందు ఆయన కుమారుడి వయసు పెద్దదైనందున దాదాపు 59 ఇయర్స్ కాబట్టి ఆస్తిని ఖాళీ చేయాలన్న తీర్పు ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఆస్తిని తండ్రికి తిరిగి అప్పగించాలని ఆదేశించింది. గుర్తుంచుకోండి, ఏజ్తో కాదు, ఇక్కడ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడము మన బాధ్యత. మనం ఏ వయసులో ఉన్నా కూడా మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం చూసుకోవాలని ఇక్కడ మనము భావంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 2007. సో ఫుల్ పేరు గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. వృద్ధుల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన చట్టము. తల్లిదండ్రులకు సంతానం పోషణ కల్పించకపోతే వారసత్వ ఆస్తుల పట్ల హక్కును కోల్పోతారు. ట్రిబ్యునల్లు తక్షణ చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటుందని. మరి ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనం ఏంటి? సరిపోతుంది. ఓకేనా? సో తల్లిదండ్రుల సంతానాన్ని పోషించడం అన్నది వారసత్వానికి ముడిపడిన అంశము అని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వ్యాఖ్యానించింది. సరిపోతుంది. ఓకేనా? సో మరి ఈ చట్టంలో ఏం నిబంధనలు ఉంటాయి? ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీకు సోషాలజీ సబ్జెక్ట్ కానివ్వండి, అందులో వృద్ధులు అనే టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఇలాంటివి అడుగుతారు. ఒక చట్టంలోని సెక్షన్స్ని కూడా అడుగుతారు. ఓకేనా? వృద్ధ తల్లిదండ్రులు తమ సంతానంపై పోషణ కోసం ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు ఈ చట్టం ప్రకారము. సత్వర విచారణ 90 రోజుల్లో పరిష్కారం జరుగుతుంది. అవసరమైతే ఆస్తి తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుంది. ఓకేనా? సో ఈ చట్టం బలవంతపు హక్కుల రద్దు, ఒత్తిడితో తీసుకున్న పత్రాల రద్దుకు మార్గం చూపుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయంలో రీసెంట్గా తాజా పరిణామాలు చూద్దాము. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఎవరికి సంబంధించిందంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, వీళ్ళకి సంబంధించి. ఇటీవల మనం చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆధారంగా చేసుకొని మంచి ప్రయోజనాల కోసం వాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే సెలబ్రిటీస్ల ఫొటోస్, వీడియోస్ని తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసేసి వాళ్ళు కొత్తగా వీడియోస్ని సృష్టిస్తూ సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ పర్సన్కి ఎవరి ఫేస్ని, ఎవరికి సంబంధించిన ఫొటోస్ని అయితే వాడుకొని రాంగ్ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. సో ఇటువంటివి జరుగుతున్నాయి. దాని విషయంలో పర్సనాలిటీ రైట్స్ విషయంలో
న్యాయస్థానం చెప్పిన అంశాలు ఏంటో చూద్దాము. అండ్ ఇక్కడ భారతదేశంలో మనకి కొన్ని కేసులు రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో తీర్పులు ఇచ్చింది. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017, అందులో తీర్పు ఏంటంటే గోప్యత కూడా ప్రాథమిక హక్కే. మన జీవించే హక్కులో భాగంగా, జీవించే హక్కు అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంటుంది కదా, జీవించే హక్కులో భాగంగా గోప్యత కూడా ప్రాథమిక హక్కే. మరి అటువంటి నాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నా బయోమెట్రిక్స్ని కానివ్వండి, వాడడం అనేది ఎవరికి కూడా అధికారం లేదు, అది హక్కు కాదు. సో ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను రక్షిస్తూ ఏఐ ద్వారా వారి చిత్రాలు, స్వరాల దుర్వినియోగం అంటే వాళ్ళ గొంతును ఏ ఆధారంగా తీసుకుంటే ఎవరి గొంతునైనా కూడా ఆధారంగా చేసుకొని వీడియోని సృష్టించవచ్చు. ఈరోజు జస్ట్ ఒక సిస్టము, దానికి ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆధారంగా చేసుకొని ఏదైనా చేయగలుగుతున్నారు. సో ఇది వ్యక్తిత్వ హక్కులు, పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఒక కీలక న్యాయపరమైన అభివృద్ధిగా నిలిచింది. సో వ్యక్తిత్వ హక్కులు అంటే వ్యక్తిగతంగా ఒకరి పేరు, ముఖ చిత్రము, ఆకృతి, సంతకం, స్వరం వంటి అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వాడడాన్ని నివారించే హక్కులు. సో పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది, వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ని కాపాడింది న్యాయ వ్యవస్థ. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా. ఓకేనా. చట్టపరమైన ఆధారాలు తీసుకుంటే కాపీరైట్ యాక్ట్, అలా ఎవరైనా చేశారనుకోండి, నాకు సంబంధించి నా ఫోటోని కానీ, నా వీడియోని కానీ, నా స్వరాన్ని కానీ ఎవరైనా దుర్వినియోగం చేశారనుకోండి, అటువంటప్పుడు వాళ్ళపైన కేసులు నమోదు చేయొచ్చు. చట్టాలు ఆధారాలు ఏంటంటే కాపీరైట్ యాక్ట్ 1957, అందులో సెక్షన్స్ 38A, 38B కళాకారుల ప్రదర్శన హక్కులు. సో ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. రైట్. సో భారత న్యాయ వ్యవస్థలో కొన్ని ప్రధాన తీర్పులు, ముఖ్యంగా చలనచిత్ర రంగానికి సంబంధించి ఇప్పుడు ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ అని కదా, అలాగే గతంలో కొంతమంది ప్రముఖ నటులకు సంబంధించి కూడా తీర్పులు వచ్చినాయి. ఉదాహరణ తీసుకుంటే ఆర్ రాజగోపాల్ వర్సెస్ తమిళనాడు 1994 వ్యక్తిగత గోప్యతను ఆర్టికల్ 21లో భాగంగా గుర్తించారు. రజనీకాంత్ కేసు 2015 మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే సినిమాల్లో పేరు, చిత్రం అనధికార వినియోగాన్ని నిషేధం విషయంలో. అనిల్ కపూర్ కేసు, సో ఇతను కూడా బాలీవుడ్లో ఫేమస్, 2020 ఢిల్లీ హైకోర్టు స్వరం, వ్యక్తిత్వం అన్నీ రక్షిత హక్కులు అని చెప్పారు. అలా జాకీ ష్రాఫ్ కేసు కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. వ్యక్తిత్వ హక్కులు మనము అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 21లో భాగము, ఆర్టికల్ 19 క్లాస్ 1Aలో భాగంగా భావ ప్రకటన స్వేచ్ఛకి ఇవన్నీ వస్తాయి. ఇక హిందూ వారసత్వ చట్టము లేదా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఏదైనా ఒక చట్టం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ చట్టం పక్కన కన్సర్డ్ ఇయర్ ఉంటుంది, ఆ ఇయర్ను గుర్తుపెట్టుకోవాలి. హిందూ వారసత్వ చట్టంలో మహిళలకు సమానత్వం అనేది ఉండాలి అని చెప్పే ఒక అంశంలో న్యాయస్థానం యొక్క తీర్పు అనేది వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా ఆస్తి హక్కు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో హక్కు అనేది వాళ్ళ కడుపున పుట్టిన అందరికీ సమానంగా ఉంటుంది. అబ్బాయికి ఎక్కువ, అమ్మాయికి తక్కువ అని కాదు. సో ఈరోజు మనం విమెన్ ఎంపవర్మెంట్ చూస్తున్నాం, మహిళా సాధికారతను చూస్తున్నాం. హక్కుల విషయంలో అందరికీ సమానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో భారత సుప్రీంకోర్టు ఇటీవల హిందూ వారసత్వ చట్టంలోని హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లోని కొన్ని నిబంధనలపై వచ్చిన పిటిషన్లను పరిశీలించేటప్పుడు హిందూ సామాజిక నిర్మాణాన్ని కాపాడుతూ మహిళల హక్కులకు సమతుల్యం అవసరం అనే దృష్టితో జాగ్రత్తగా ముందుకు సాగుతామని పేర్కొనడం జరిగింది. ఈ చట్టం ఏంటి చూద్దాము. హిందూ వారసత్వ చట్టం అనేది విల్ లేకుండా మరణించిన వ్యక్తి వారసత్వాన్ని నిబంధనబద్ధం చేయడము, శ్రమలేని వ్యవస్థను రూపొందించిన లక్ష్యంగా 1956 ఇయర్లో తీసుకొచ్చారు. 17th జూన్ 1956 ఇయర్లో అమల్లోకి వచ్చింది. సరిపోతుంది. ఓకేనా. హిందువుల వారసత్వంలో సమానత్వము, ఏకరూపత తీసుకురావడం అనేది ఉద్దేశం. మహిళల హక్కులకు ఇది ప్రత్యేకంగా ఒక ఆధారంగా నిలుస్తుంది. ఓకేనా. సరిపోతుంది. మరి ఎవరికి వర్తిస్తుంది ఈ చట్టం హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది? హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు. వర్తించింది ఎవరికంటే మైనార్టీస్కి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, యూదులు. ఓకేనా. సో సరిపోతుంది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం చాలా టాపిక్స్ చూస్తున్నాం. ఇటీవల పర్యావరణ ఉద్యమాలు, ఒక ప్రాంతాన్ని పరిరక్షించడానికి మేధావులు, ఎన్వైర్న్మెంటల్ యాక్టివిస్టులు ఉద్యమాలు చేయడానికి చూస్తున్నాం. ఒక టైగర్ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్యమాలు, ఇటువంటివి. అలా ఒడిశాలోని మహేంద్రగిరి హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, మహేంద్రగిరి కొండలు, వాటి విషయంలో పర్యావరణ ఉద్యమం అనేది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, మహేంద్రగిరి హిల్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి ఎందుకు?
ఏ రాష్ట్రంలో ఉంది ఎన్ఎఫ్. సో పర్యావరణవేత్తలు దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్యమ బాట పట్టారు. 2022 సంవత్సరంలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన మహేంద్రగిరి కొండలు ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే అనియంత్రిత పర్యాటక అభివృద్ధి విపరీతంగా మితిమీరి టూరిజంని అక్కడ డెవలప్ చేస్తున్నారు. టూరిజం డెవలప్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, ఫ్లైఓవర్స్ వేయడం కానివ్వండి, లేదా బ్రిడ్జ్లు కట్టడం కానివ్వండి, ఇవన్నీ చేయాలి. సో నేచర్ అనేది ఆ ప్రాంతంలో దాని యొక్క స్వభావం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటున్నాయని, నిర్మాణాల కారణంగా తీవ్ర పర్యావరణ ముప్పుకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు, ఉద్యమ బాట పడుతున్నారు. అలా ఇటీవల మహేంద్రగిరి హిల్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఏ రాష్ట్రం అంటే ఒడిషా, ఎన్ఎఫ్. ఓకేనా, గజపతి డిస్టిక్, ఒడిషా. ఈస్టర్న్ ఘాట్స్లో భాగము. ఓకేనా, వెస్టర్న్ ఘాట్స్ ఏమో 6 రాష్ట్రాల్లో విస్తరిస్తుంది, ఈస్టర్న్ ఘాట్స్ ఏమో 5 రాష్ట్రాల్లో. ఓకేనా, మహేంద్రగిరి హిల్స్ ప్రత్యేకత ఏంటి? ఓకేనా, ఇక పౌరాణికాల్లో కానివ్వండి, చారిత్రక ప్రాముఖ్యత కూడా చూస్తే పౌరాణిక ప్రాముఖ్యత మహాభారతంలో ఈ ప్రాంతం పాండవుల వనవాసానికి సంబంధించిందని నమ్ముతారు. ఇక సాంస్కృతిక ప్రాధాన్యత స్థానిక తెగల సంస్కృతిలో పవిత్రత కలిగిన ప్రదేశంగా అక్కడ టోటెం ఆచారం కానివ్వండి ఇవన్నీ కూడా ఫాలో అవుతారు. పర్యావరణ ప్రాముఖ్యత అరుదైన జంతుజాలం అనేది ఇక్కడ మంచి బయోడైవర్సిటీ కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. రైట్. సో 2022లోనే బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతము. రైట్. సో ప్రస్తుత సమస్యలు ఏంటంటే అనుమతులు లేని రిసార్ట్స్ నిర్మాణాలు, రహదారి విస్తరణలు, ఇవన్నీ హోటల్స్ కట్టడాలు ఇటువంటివి. ఎందుకంటే టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి, అక్కడ వాళ్ళు బస చేయడానికి ఇటువంటివి. పర్యాటకుల ప్రవాహం పెరగడం వల్ల పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది, దాని న్యాచురల్ హ్యాబిటాట్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. స్థానిక తెగలు కూడా ఇబ్బంది పడిపోతున్నాయి. గిరి ప్రాంతాలు కదా, కొండ ప్రాంతాల్లో నివసించే తెగలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్ని లాస్ అవుతున్నారని చెప్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఒప్పందము. భారతదేశంలో అంతరిక్ష రంగంలో అత్యున్నత పరిశోధనలు చేసే సంస్థ ఏది అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో మరియు ఫ్రాన్స్కి చెందిన ఒక సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. సో ఇస్రో స్నైడర్ ఎలక్ట్రిక్ భాగస్వామ్య ఒప్పందం అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ సంస్థ ఏ దేశం చెందిందో చూడాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు ఫ్రాన్స్కి చెందిన స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సాంకేతిక భాగస్వామ్యాన్ని 2025 సెప్టెంబర్లో మరింతగా విస్తరించారు ఒప్పందాన్ని. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఉపగ్రహ ప్రయోగాల కోసం ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థల ఆధునీకరణ చేపట్టనున్నారు, మోడర్నైజేషన్ చేపట్టనున్నారు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో. సరిపోతుంది ఈ ఒప్పందం ద్వారా. ఓకేనా, ప్రయోగ కేంద్రాల్లో ఆధునిక ఆటోమేషన్, రిమోట్ మానిటరింగ్, సురక్షిత నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయడము. ప్రయోగాల సమయంలో వేగవంతమైన, ఖచ్చితమైన, తక్కువ మానవ భద్రత నష్టంతో కూడిన ప్రతిస్పందన చేస్తారంట. ఓకేనా. సో ఇక ఇస్రో 1969 ఇయర్లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రో చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ 1971 ఇయర్లో ఏర్పాటైంది. శ్రీహరికోట అంటాం మనం, షార్ అంటాము. ఓకేనా. భారతదేశంలో లాంచ్ ప్యాడ్ అంటేనే గుర్తొచ్చేది మనకు శ్రీహరికోట వేదిక. ఓకేనా. సో ఇక స్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్రాన్స్కి చెందిన సంస్థ. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రాంతాలు పురస్కారంతో వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు మీకు ఆల్మోస్ట్ రీజనల్ ఇష్యూస్ని కంప్లీట్ చేసేస్తున్నాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ ఉండొచ్చు, అయితే తెలంగాణ లేకపోతే ఏపీ. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉండకపోవచ్చు. మీరు రోజు చూస్తే అన్ని కవర్ అవుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జల్ సంచయ్, జన్ భాగీదారీ జాతీయ పురస్కారాల్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు. అదేంటో చూడండి. 2025 సెప్టెంబర్లో సో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం అందజేసిన జల్ సంచయ్ మరియు జన్ భాగీదారీ జాతీయ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదిలాబాద్, గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు దక్షిణ భారత జోన్ 3లో 3 స్థానాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచినాయి. సో జోన్ 3 లేదా సదర్న్ ఇండియాకు సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ అడవులు జనవరులు అధికంగా ఉండే జిల్లా. నల్గొండ తెలంగాణ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం గుర్తింపు, నీటి నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ చూస్తున్నారు. సో మంచిర్యాల జిల్లా తెలంగాణ గోదావరి తీరంలో ఉన్న జిల్లా.
చెరువుల పునరుద్ధరణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ జల సంచయ్ జన్ భాగీదారీ పురస్కారాలు అంటే ఏంటో చూడండి. జల మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సిఆర్ పాటిల్ గారు. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డులు ఇవి. జల్ సంచయ్ జన్ భాగీదారీ పురస్కారాలను ఏ మంత్రిత్వ శాఖ నుండి ప్రకటిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. గ్రామీణ నీటి సంపద సంరక్షణ, భూగర్భ జల పునరుత్తేజనం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఉత్తమ కార్యాచరణలు చేపట్టిన జిల్లాలకు అందజేయబడతాయి. జల సంచయ్ నీటి నిల్వ సంరక్షణ, జన భాగీదారి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పథకాల అమలు సరిపోతుంది. ఓకేనా? సో పురస్కార ప్రాముఖ్యత ఏంటంటే ఒక్కో రాష్ట్రం నుంచి 3 అగ్రస్థానాలు సాధించడమే తెలంగాణ ప్రత్యేకత. ఒక్క రాష్ట్రం నుండి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇక రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ అండ్ వాటర్ మేనేజ్మెంట్ విధానాలపై కేంద్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. మరి సెలెక్టెడ్ జిల్లాలకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులు ప్రాజెక్టుల విస్తరణకు మద్దతు ఇస్తారంట. సరిపోతుంది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి 2019 ఇయర్. సో సిఆర్ పాటిల్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2015 సంవత్సరంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీ హబ్ అనేది ప్రారంభమైంది. అంకుర సంస్థలను ప్రోత్సహించడం, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసము. వాస్తవానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా స్టార్టప్స్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. మనకు యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడము. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్, సో స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి. సో ఈ టీ హబ్లో నిన్నటి రోజున స్త్రీ అస్త్ర అనే ఒక సోషల్ మీడియా యాప్ ఆవిష్కరణ జరిగింది. ఈ యాప్ని ఎవరు రూపొందించారు? ఒక పర్సన్. అండ్ ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి? సరిపోతుంది. సో సెప్టెంబర్ 2025 నిన్నటి రోజున హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ వేదికగా మహిళల కోసం రూపొందించిన స్త్రీ అస్త్ర అనే ప్రత్యేక సోషల్ మీడియా యాప్ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నిన్న ఆవిష్కరించారు. మరి యాప్ను ఎవరు రూపొందించారంటే అడ్వకేట్ వెన్నెల గారు, సీనియర్ అడ్వకేట్. మరి యాప్ యొక్క లక్ష్యాలు అసలు ఏంటి ప్రత్యేకత అంటే, స్త్రీ అస్త్ర ఒక మహిళల కోసం మాత్రం పనిచేసే సోషల్ మీడియా యాప్. వాళ్ళ భద్రత, గౌరవం, వ్యక్తిత్వ ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తారంట ఈ యాప్లో. ఓకేనా? ఇన్స్టాలేషన్ సమయంలో ఆధార్ డేటాను కూడా సేకరించేసేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సరిపోతుంది. సోషల్ మీడియాకి సంబంధించి ఆర్ట్ ప్రదర్శన, వ్యాపార ప్రచారము, మద్దతు పోస్టులు పెట్టుకోవచ్చు ఇందులో. మహిళా పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు, రచయితలకు అనుకూల వేదికగా ఈ యాప్ని రూపొందించడం జరిగిందంట. టీ హబ్ 2015. ఓకేనా? ఇక ఫ్రాన్స్. ఇటీవల ఫ్రాన్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఫ్రాన్స్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆ దేశ ప్రధాని రాజీనామా, నూతన ప్రధాని నియామకము, ఇవన్నీ చూస్తున్నాము. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఉన్నారు. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా గుర్తింపు ఉన్న, గతంలో చరిత్రలో నిలిచిపోయిన ఒక వ్యక్తి నికోలస్ సర్కోజీ. తనకి ఆ దేశ న్యాయస్థానము 5 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఇటీవల 5 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతూ వార్తల్లోకి వచ్చిన నికోలస్ సర్కోజీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. సో ప్యారిస్ క్రిమినల్ కోర్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీపై 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షకు కారణం ఏంటంటే 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం లిబియా నుంచి అక్రమ నిధులను స్వీకరించాడు అనేది ఇప్పుడు ఆరోపణలతో పాటు రుజువైందంట. సరిపోతుంది. ఓకేనా? ఎవరు ఈ నేరారోపణలతో శిక్ష గురవుతూ వార్తల్లోకి వచ్చారు? నికోలస్ సర్కోజీ. ఏ దేశం అంటే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు. తన అధ్యక్ష పదవీ కాలం 2007 నుండి 12 వరకు. రైట్. ఇక ఏవియేషన్ భద్రతలో ఒక ప్రత్యేక పురస్కారం అనేది వార్తల్లోకి వచ్చింది. మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి, భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. ఆ మంత్రిత్వ శాఖ ఏదైతుందో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పనిచేస్తుందిగా, వాళ్ళకి ఒక అంతర్జాతీయ గుర్తింపు. ఇప్పుడు 2020 సెప్టెంబర్లో భారతదేశం యొక్క విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తరపున కౌన్సిల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది లభించిందంట. కౌన్సిల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరి నుండి లభించింది? డీజీసీఏకి, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నుండి. ఈ గౌరవం విమాన భద్రత పర్యవేక్షణ వ్యవస్థలో భారత్ చేసిన పురోగతికి గుర్తింపుగా అందించబడిందంట. సరిపోతుంది. ఐసీఓ కౌన్సిల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది మరి డీజీసీఏ కంటే? భద్రతా నియంత్రణ వ్యవస్థలో అద్భుతమైన పురోగతి, సెక్యూరిటీ. ఓకేనా?
ఐసీఏఓ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థల అభివృద్ధి. అంతర్జాతీయ స్థాయిలో విమానయాన రంగానికి సంబంధించి కీలక సంస్థ ఇది. ఓకేనా, సరిపోతుంది. ప్రస్తుతం డీజీసీఏ డైరెక్టర్ జనరల్గా ఫైజ్ అహ్మద్ కిద్వాయి గారు ఉన్నారు కదా, తను ఐసీఏఓ నుండి సర్టిఫికేట్ని పొందడం జరిగింది. మరి ఐసీఏఓ హెడ్ క్వార్టర్ ఇక్కడ మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. 1944 ఇయర్లో ఏర్పడింది. సభ్య దేశాలు 193. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, మనం వార్తాపత్రికలో కనిపిస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాము, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. మీరు చూడండి, మనం ఈ విధమైన స్ట్రాటజీతో ప్రిపరేషన్ కొనసాగిస్తే పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయిదైనా కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా, సో చూడండి. ఇక యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ నుండి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కార గ్రహీతలు 3 వార్తల్లోకి వచ్చారు. అందులో భారతదేశం నుండి ఎవరో కూడా చూడాలి. సో పర్యావరణ పరిరక్షణ విషయంలో కీలక కృషి చేస్తున్న వ్యక్తులు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ 2025 సంవత్సరానికి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుతో భారతదేశం, కెన్యా, అమెరికాకు చెందిన యువ పర్యావరణ శాస్త్రవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులను గౌరవించారు. ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభమైందంటే 2017 యుఎన్ఈపి ప్రారంభించింది. ప్లానెట్ ఏ సహకారంతో ఈ సంవత్సరము పురస్కారాల ప్రకటన అనేది జరిగింది. పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే 30 ఏళ్లలోపు యువ ఆవిష్కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ ఉద్దేశము. మరి ఈ సంవత్సరం కనుక అబ్జర్వ్ చేస్తే పురస్కార గ్రహీతలను చూడండి. మన ఇండియా నుండి జీనాలి మోడీ, సో బనోఫీ లెదర్ వ్యవస్థాపకురాలు తాను. అట్టిపండు పంట వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణ హిత లెదర్ తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినవారు. నీటి వినియోగం, రసాయన కాలుష్యం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు సాధ్యం చేసినందుకు తనకు రావడం జరిగింది. సో పురస్కారం యుఎన్ఈపి నుండి. నెక్స్ట్ కెన్యా నుండేమో జోసెఫ్ ఉంగుతిరు, సో హ్యాపాక్ వ్యవస్థాపకుడు తాను. ఓకేనా, తను ప్రత్యేకంగా ఒక మొక్కను బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మరియు విత్తన ర్యాపర్లుగా మార్చడంలో గుర్తింపు పొందాడు. నెక్స్ట్ అమెరికా నుండి నోయమి ఫ్లోరియా. ఓకేనా, ఇక యుఎన్ఈపి 1972 ఇయర్లో ఏర్పాటైంది. నైరోబీ, కెన్యా కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా, ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. భారతదేశ తొలి విదేశీ రక్షణ తయారీ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఈ యూనిట్ను ఏ సంస్థ స్థాపించింది? డైరెక్ట్ క్వశ్చన్. మనం ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లోనే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సుల పైన కూడా ఈ విజయదశమి సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ని అనౌన్స్ చేశాను. అందులో ఉన్న డైలీ సీఏ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ని మీరు ఈ ఆఫర్ పీరియడ్లో పొందండి. ఓకేనా, ఇక మిగతా అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరియు మన కోర్సు మీరు అబ్జర్వ్ చేస్తే యాప్లో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఫ్రీగా ఉన్నాయి. అండ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ సిరీస్లో కూడా కొన్ని టెస్ట్లను ఫ్రీగా ఇచ్చాను. సో కొన్ని టెస్ట్లను మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ టాపిక్, అగ్నిప్రాయం క్షిపణి రైలు ఆధారిత ప్రయోగం అనేది విజయవంతంతో వార్తల్లోకి వచ్చింది. ఇక 62,370 కోట్ల రూపాయలతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం అనేది కుదిరింది రక్షణ శాఖకు సంబంధించి. ఆసియా అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఓక్లా ఢిల్లీలో ప్రారంభం కానుంది. అపెడ మొట్టమొదటి రీజనల్ కార్యాలయాన్ని పాట్నాలో ప్రారంభించడం జరిగింది. అండ్ కాగ్ సిబిడిటి మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యతే అని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అండ్ భారతదేశంలో వ్యక్తిత్వ హక్కుల గురించి తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఐశ్వర్య బచ్చన్, అభిషేక్ బచ్చన్కి సంబంధించిన కేసు. అండ్ హిందూ వారసత్వ చట్టం 1956 మహిళలకి ఇంపార్టెన్స్. అండ్ మహేంద్రగిరి హిల్స్ ఇటీవల పర్యావరణ సమస్యతో వార్తల్లోకి వచ్చినాయి. ఎక్కడ అంటే ఒడిషా రాష్ట్రంలో. అండ్ ఇస్రో స్నైడర్ ఎలక్ట్రిక్ భాగస్వామ్య ఒప్పందము ఉద్దేశం ఏంటి చూడండి. అండ్ తెలంగాణలోని 3 జిల్లాలు ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు సో ఇటీవల ప్రత్యేక పురస్కారంతో వార్తల్లోకి వచ్చినాయి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుండి. టీ హబ్లో స్త్రీయాస్త్ర యాప్ ఆవిష్కరణ జరిగింది. అండ్ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సార్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. అండ్ ఏవియేషన్ భద్రతకు గాను
డీజీసీఏకి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నుండి ప్రత్యేక సర్టిఫికేట్. అండ్ యునైటెడ్ నేషన్స్ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరానికి గాను 3. అందులో భారతదేశం నుండి పురస్కార గ్రహీత ఎవరో చూడండి, మిగతా 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, భారతదేశ తొలి విదేశీ రక్షణ తయారీ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఈ యూనిట్ను ఏ సంస్థ స్థాపించింది? డైరెక్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. అండ్ మన యాప్ లింక్ని వీడియో కింద పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.